ఆధ్యాత్మిక కేంద్రంగా నెలవైన మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటే మరికొన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి హైదరాబాద్లోని కిషన్ బాగ్లో మూసీ నది తీరాన ఉన్న కాశీబుగ్గ ఆలయం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయం 1822లో రాజా రాఘవ్ రామ్జీ నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉండే ఈ పవిత్ర ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి అనుక్షణం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంధ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని రోజు సేవిస్తే క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకొని తీసుకువెళ్తారు. ఈ శివాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే రోజు తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని భక్తులు అంటున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లేవారికి శివలింగంపై పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు ఉండేవి కాదు. మూసీ నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కు. నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుంది. దీనిపై భక్తుల ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టింది. సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ శివాలయాన్ని మీరు దర్శించి ఆ నీలకంఠుడి అనుగ్రహాన్ని పొందండి.